నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మన దేశంలో ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ వేదికగా పుట్టుకొచ్చిన కొన్ని సరికొత్త ట్రెండ్స్, మూవ్‌మెంట్స్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి. వాటిలో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం కాక్రోచ్ పార్టీ ఉద్యమం. అసలు ఈ పేరు వినడానికే చాలా వింతగా, కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ దీని చుట్టూ జరుగుతున్న పరిణామాలు, పొలిటికల్ డిస్కషన్స్ చూస్తుంటే మాత్రం దీని వెనక చాలా పెద్ద కథే నడుస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమం వెనుక విదేశీ శక్తుల హస్తం ఏమైనా ఉందా? వీళ్ళు ఇప్పటి వరకు పోలీసు పర్మిషన్ ఎందుకు తీసుకోకుండా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు? కావాలనే ఒక పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగిన జంజీ స్టూడెంట్ మూవ్మెంట్ తరహాలోనే ఇక్కడ కూడా ఒక పెద్ద అలజడి సృష్టించాలని చూస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా రేకెత్తుతున్నాయి. ఎవరి స్టాండ్ తీసుకోకుండా ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీస్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న డిఫరెంట్ వర్షన్స్ బేస్ చేసుకొని అసలు దీని వెనుక ఉన్న మతలబు ఏంటనేది క్లియర్గా అనలైజ్ చేసుకుందాం. మొదటిగా ఈ ఉద్యమం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందంటూ వస్తున్న కామెంట్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కొన్ని పొలిటికల్ సర్కిల్స్, ఇంటెలిజెన్స్ వర్గాల అంచనాల ప్రకారం ఇంటర్నెట్ వేదికగా ఇలాంటి వింత పేర్లతో యూత్ను అట్రాక్ట్ చేయడం వెనుక కొన్ని యాంటీ ఇండియా గ్లోబల్ ఆర్గనైజేషన్స్ లేదా విదేశీ ఫండింగ్ ఏజెన్సీలు ఉండే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ యువతను టార్గెట్ చేసుకొని వారి మైండ్స్లో సిస్టమ్ పట్ల అసంతృప్తిని పెంచేలా కొన్ని విదేశీ ఐపీ అడ్రస్లు, బాట్ అకౌంట్స్ ద్వారా ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కంటెంట్ను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఈ ఉద్యమ నిర్వాహకులు మాత్రం ఈ ఆరోపణలను కంప్లీట్గా కొట్టిపారేస్తున్నారు. తాము కేవలం యూత్ హక్కుల కోసం సిస్టమ్స్లో ఉన్న లూప్ హోల్స్ను ప్రశ్నించడానికి ఈ డిజిటల్ గ్రూప్ను క్రియేట్ చేశామని, దీనికి ఎలాంటి విదేశీ శక్తులు లేవని, ఇది కేవలం లోకల్ యూత్ వాయిస్ మాత్రమేనని వారు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇక ఈ మూవ్మెంట్ పై వస్తున్న మరో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? మన దేశంలో ఏ చిన్న ధర్నా లేదా నిరసన ప్రదర్శన చేయాలన్నా లోకల్ లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ ఈ కాక్రోచ్ పార్టీ పేరుతో జరుగుతున్న యాక్టివిటీస్, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కడా కూడా పర్మిషన్ తీసుకున్నట్లు కనిపించడం లేదు. దీనిపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీరియస్ గా ఉన్నారు. పర్మిషన్ లేకుండా జనాన్ని పోగు చేయడం వల్ల పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ గ్రూప్ లీడర్స్ వాదన మరోలా ఉంది. తాము ఎలాంటి హింసాత్మక నిరసనలు చేయడం లేదని, కేవలం పబ్లిక్ ప్లేసెస్లో పీస్ఫుల్గా మీట్ అవుతున్నామని, దీనికి కూడా పర్మిషన్లు కావాలనడం తమ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను అణచివేయడమే అని వారు వాదిస్తున్నారు. కావాలని పోలీసులు తమను టార్గెట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.